వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మనం శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి 6 శ్లోకాలు కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. 70 నుంచి 75వ శ్లోకం వరకు చెప్పుకుందాం. పారాయణ ఆరంభించుకుందామా. అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభః ప్రసన్నమూర్తిః అగణిత ఫలదాయకః ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరో అస్తి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సుముఖుడై సులభుడై ఎల్ల కోర్కెలు తీర్చుచు సర్వ సమర్థుడైన చంద్రశేఖరుడు నా హృదయమందే ఉన్నవాడు కనుక ఏకాంతముగను బహిరంగముగను కూడా స్వతంత్రముగా పూజించవచ్చును. సర్వాంతర్యామిత్వము జగన్నాథ సార్వభౌమత్వము ఉన్నవాడు అయిన శివుని వలన మనకు ఎంతో సౌకర్యం సౌలభ్యం చేకూరినట్లే అని అంటున్నారట భగవత్పాదులు వారు ఇక్కడ. ఎందుకంటే సర్వాంతర్యామి కాబట్టి అంతటా అందరిలోనూ ఉంటాడు. భక్తి నిండుగా ఉన్నవారికేమో ఎప్పుడు హృదయంలోనే పిలిస్తే పలికేటట్లుగా ఉంటాడు. కాబట్టి శివుడిని ఏకాంతంగా ఉన్నా భజించవచ్చు, జన సమూహంలో ఉన్నా కూడా భజించవచ్చు అన్నట్లుగా అమ్మ. ఎక్కడో అరణ్యాల్లోకి కొండ గుహల్లోకి వెళ్ళి ధ్యాన తపజపాదులు చేయవలసినటువంటి అవసరం లేదు. అలా నియమనిష్టలతో గంటల తరపడి సేవించే మహర్షుల లాంటి వాళ్లకు ఇచ్చే ఫలితమే కొలది కాలమే ఒంటరిగా ఉండి సేవించిన జన సమూహంలో సేవించినా కూడా వస్తున్నప్పుడు ఇంకా చిక్కేమిటి, నీకు నష్టమేమిటి అని అందరినీ కూడా స్వంత బిడ్డలులాగా చూసుకునే సమదృష్టి గల ఆ సర్వాంతర్యామి శివుడు అయినప్పుడు ఇక్కడే తన వద్దనే తన హృదయంలోనే ఉన్న ఆ శివుణ్ణి సేవించుకుని తరిస్తాను అని అంటున్నారమ్మా శంకర భగవత్పాదులు వారు. అంటే ఏమిటి? పరోక్షంగా కూడా మనం కూడా ఇటువంటి సదుపాయాన్ని వినియోగించుకుని తరించాలి అనేటువంటి సలహా కావచ్చు ఈ శ్లోకం రీత్యా అని. అంటే భగవత్ సాన్నిధ్యాన్ని పరిపూర్ణంగా పొందిన అనుభవంతో ఆ యొక్క శంకరాచార్యుల వారు అలా ఈ శ్లోకంలో చెప్పినారు అని. ఏకాంతంలోనూ భజించవచ్చు, జన సమూహంలో ఉన్నా కూడా భజించవచ్చు. ఎందుకని ఏకాంతంలో అనంటే ఆయన సర్వాంతర్యామి కాబట్టి. జనసమూహంలో ఎందుకు అంటే సర్వాంతర్యామి కాబట్టి. ఏకాంతంలో ఎందుకు అంటే హృదయంలోనే కొలువై ఉన్నాడు కాబట్టి, పిలిస్తే వెంటనే పలుకుతాడు కాబట్టి.
అట్లా. అందుకని ఏ రీతిగా అయినా ఆయనని భజించవచ్చు అన్నట్లుగా. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. తదుపరి శ్లోకానికి వెళదామా? आरूढभक्तिगुणकुञ्चितभावचापयुक्तैः शिवस्मरणबाणगणैरमोघैः निर्जित्य किल्बशरिपून् विजयी सुधीन्द्रः सानन्दमावहति सुस्थिरराजलक्ष्मीम्. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. బుద్ధిమంతుడు భక్తిని వింటి నారిగను, అంతఃకరణ వృత్తిని విల్లుగను అమర్చుకుని అందు ఈశ్వర ధ్యానమును బాణముగా ఎక్కుపెట్టి పాపములనటువంటి శత్రువులనెల్ల జయించి రాజు రాజ్యలక్ష్మిని పొందునట్లుగా పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొందును అని. చూడండి, అంటే బుద్ధిమంతుడు భక్తిని వింటి నారిగను అంటే ఏమిటి? ఆ తాడు ఉంటుంది చూడండి, ఆ విల్లుకి ఇట్లా తాడు కడతారే అది. తర్వాత అంతఃకరణ వృత్తినేమో విల్లుగను. మరి బాణం ఏమిటిట? ఈశ్వర ధ్యానము అనడి బాణమును ఎక్కుపెట్టి పాపములనడి శత్రువులనెల్లా జయించి ఏ విధంగా అయితే ఒక మహారాజు రాజ్యలక్ష్మిని పొందునట్లుగా ఆ విధంగా పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొందును అని. అంటే మనలో పాపాలున్నంత వరకు కూడా మనం పవిత్రులం కాలేంగా అమ్మ. అందుకని ముందు మనలోని పాపాలను పోగొట్టుకోవాలి. మరి పాపాలు ఏమిటి? అవే శత్రువులు. అది వీటిని జయించాలి అంటే అమోఘమైన, అంటే వృధా కానీ మరి తిరుగులేని బాణాలు లాంటివి కావాలి కదా. మరి అది శివస్మరణ అమోఘమైన బాణం లాంటిది. దానిని ఉపయోగించి శత్రువుల్లాంటి పాపాలను పోగొట్టుకుని శుద్ధాంతరంగులై చింతలేని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్య లక్ష్మిని పొందవచ్చు కదా అని చెప్పి అని శంకర భగవత్పాదుల వారు మనలాంటి లౌకికులకి సలహా ఇస్తున్నారన్నమాట. అయితే ఈశ్వర స్మరణ అనే బాణం ఒక్కటి ఉంటే చాలుతుందా? సరిపోదు. బాణం ఒకటి పెట్టుకుంటే ఏం చేస్తాము? దానిని సంధించడానికి వింటి నారి కూడా ఉండాలి కదా. మరి వింటి నారి ఒకటి సరిపోతుందా? విల్లు కూడా ఉండాలి కదా. అట్లా శుద్ధమైనటువంటి అంతఃకరణ ప్రవృత్తిని, అంటే మన లోపల శుద్ధత్వం ఉండాలమ్మా. అది ఆ శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనస్సుగా చేసుకుని దృఢమైన భక్తిని వింటి నారిగా అమర్చుకుని తిరుగులేని శివస్మరణ అనే బాణాన్ని ఉపయోగించి పాపాలనేటువంటి శత్రువులను పోగొట్టుకోండి, సరేనా అని సందేహ నివృత్తిని చేస్తున్నారన్నమాట ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. ఏమని చెప్పుకున్నాం? అంతఃకరణ ప్రవృత్తి ఏమో ధనస్సు, విల్లన్నమాట. దృఢమైన భక్తేమో వింటి నారి, బాణమేమో శివస్మరణ. ఆ రీతిగా మన పాపాలనేటువంటి శత్రువులను అలా అనుసంధానం చేసుకుంటూ ఆ వింటి నారిని సంధించి చక్కగా శివస్మరణ అనే బాణంతో మన పాపాలన్నీ కూడా మన పాపాలనే శత్రువులని పోగొట్టుకుని ఏ పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొందాలి. ఏ విధంగా అయితే మహారాజు రాజ్యలక్ష్మిని పొందుతాడో శత్రువులనందరినీ జయించి, ఆ రీతిగా మన పాపాలన్నీ పారద్రోలుకుని పరమేశ్వర సారూప్య లక్ష్మిని పొందాలి అన్నట్లుగా. ఏమ్మా, అర్థమైందా అమ్మా? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళ్దామా? ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భీత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. శివ, నిధులు వెదుకువాడు కన్నులకు అంజనం పూసుకొని కనిపెట్టి ఆనందించునట్లుగా. ఆహా. భక్తుడు ధ్యానాంజనముతో మీ పాదపద్మ నిధిని కనుగొని మీ నామమంత్రముతో మహాబలివనర్చి ఆవరణమైన అజ్ఞానమును తొలగించి మిమ్ములను కొలిచి కృతార్థుడగును అని. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో శివుని పాదాన్ని గొప్ప నిధిగా వర్ణించారు అని. భూమిలో అనేకమైనటువంటి నిధి నిక్షేపాలు ఉంటాయి కదా అమ్మ. ఈ నిధి నిక్షేపాలు దక్కించుకోవటం అంత సులువైన పనా కాదు. సరిగ్గా అలాగే శివ పాదనిధిని పొందాలన్నా కూడా అంతగానూ కష్టపడవలసిందే. ఎంతగా? నిధి నిక్షేపాలను దక్కించుకోవటం ఎంత కష్టమో అంత కష్టపడాలి అన్నట్లుగా. నిధి ఎక్కడుందో తెలియాలి అంటే కంటికి అంజనం అంటే ప్రత్యేకమైనటువంటి కాటుకని రాచుకుని చూస్తారు కదా. ఈ నిధి నిక్షేపాల గురించి మునుపటి రోజుల్లో అయి ఉండొచ్చు. అది అట్లా శివపాద నిధిని చూడాలి అంటే ముందరేం చేయాలి? ధ్యానం చేసి దర్శించాలి. అంటే శివ ధ్యానం అనేది శివపాద నిధిని పొందడానికి ఒక అంజనం లాంటిది అన్నట్లుగా. కనపడినంత మాత్రాన నిధి మనకు చేకూరినట్లే అని భావించకూడదు కదా. ఎట్లా ఉంటుంది ఆ నిధి? నిధి కనపడిందే అనుకో, అమ్మ నిధి వచ్చేసింది, మాకు నిధి దొరికింది అని చెప్పి అనటం ఒక ఇది. మళ్ళీ ఆ లభ్యమైన దాన్ని ఇంటి వరకు తెచ్చుకోవటం ఇంకొక ఇది కదా. అంటే స్టెప్స్ అన్నమాట. అట్లాగే ఇక్కడ చూడండి, నిధి మనకు చేకూరినట్లే అని భావించకూడదు. ఆ నిధి బట్టబయలై ఉండదు. రాళ్ళు రప్పల చేత కప్పబడి కొందరు దేవతల చేత సర్ప విశేషాల చేత కాపాడబడుతూ ఉంటుంది. అది ఆ నిధి ఏమన్నా చక్కగా ఇట్ట దగదగ మెరుస్తూనో ఏదో ఇదిగో ఇది నిధి అన్నట్టుగా తెలుసుకునేటట్లుగా ఉంటుందా? ఉండదు. రాళ్ళు రప్పల చేత కప్పబడి ఉంటుంది. అంతేకాక కొందరు దేవతల చేత అంటే సర్ప మొదలైన విశేషాల చేత కాపాడబడుతూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలను ఉచ్చరించి నిధి రక్షకులను ప్రసన్నులుగా చేసుకుని భూమిని త్రవ్వి ఆ నిధులను పొందాలి కదా. అట్లాగే శివపాద సన్నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన మనకది చేకూరినట్లే అని భావించకూడదు. అది చూసారా, ధ్యానానుభూతులని చెప్పుకుంటూ ఉంటాం. ఆ ధ్యానంలో కనపడినంత మాత్రాన మనకి లభ్యమైనట్లే అని అనుకోవటానికి లేదుట అమ్మ. అది మన పాపాలే శివధ్యానానికి ప్రతిబంధకాలు అవుతాయి. ముందు వాటిల్ని తొలగించుకోవాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ, నామస్మరణలతో శివుని చుట్టూ కాపలా ఉండే ప్రమథగణాధి దేవతాదులను ప్రసన్నులను చేసుకోవాలిట. ఇందాక ఏ రీతిగా అయితే నిధి అక్కడుందని తెలుసు, దాన్ని మనం తెచ్చేసుకోగలమా అంటే లేదు. అది రాళ్ళు రప్పలతో కప్పబడి ఉంటుంది. దాని చుట్టూ కొన్ని సర్పాది దేవతలు అన్నీ కూడా ఆ నిధి కాపాడబడుతూ ఉంటుంది. ప్రత్యేకమైన మంత్రాలు ఉచ్చరించాలి. నిధి రక్షకులనందరినీ కూడా ఆ దేవతలనందరినీ ప్రసన్నుల్ని చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇక్కడ ధ్యానంలో మనకి మామూలుగా ధ్యానంలో కనపడేటువంటి ఆ శివపాద సన్నిధి చూడగానే ఆహా అమ్మాయ మనకి లభ్యమైపోయింది భగవత్ కృప అనుకుంటే అవుతుందా? అవదు. మళ్ళీ మన పాపాలే శివ ధ్యానానికి ప్రతిబంధకాలు. ఆ శివపాద సన్నిధి అనేటువంటి నిధి చుట్టూరా ఏమున్నాయి? మన పాపాలు. అవన్నీ కూడా ప్రతిబంధకాలుగా ఉంటాయి. వాటిల్ని తొలగించుకోవాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ నామస్మరణలతో
ఆయన చుట్టూ కూడా ఇందాక దేవతలు, సర్పాలు అవి నిధిని కాపాడుతూ ఉంటాయన్నారు కదా! ఆ రీతిగా ఆ శివుని చుట్టూ కాపలా ఉండే ప్రమథగణాధి దేవతాదులను ప్రసన్నులను చేసుకోవాలి. అటుపైన మరింత సాన్నిధ్యంలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింపబడి వాసుక్యాది సర్పాలంకృతులతో ఉండే శివపాద నిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధన్యులవ్వవచ్చు అని అక్కడ భావన. ఏమ్మా అలా చెప్తున్నారు మనకి శంకర భగవత్పాదులు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళదామా? भूधारतामुदवहद्यदपेक्षया श्री भूधार एव किमतः सुमते लभस्व केदारमाकलितमुक्तिमहौषधीनां पादारविन्दभजनं परमेश्वरस्य. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓ సుబుద్ధి, మహావిష్ణువు సైతము శివుని పాద సందర్శనమునకై వరాహ రూపమెత్తి పలు శ్రమల కోర్చినాడు. నీవు కూడా అట్టి శివపాద భజనము చేయుము. పంట నేల యందు ఓషధులు ఫలించునట్లు దాని వలన సమస్త ముక్తులు లభించును. ధర్మ విచికిత్స, కర్మ విచికిత్స వచ్చినప్పుడు అంటే ఏమిటి? ధర్మ విచికిత్స అంటే ఏమిటి? ఏది చేయాలో ఏది చేయకూడదో తేల్చుకోలేకపోయినప్పుడు. అంటే భగవద్గీతలో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని, అట్లనే ఉపనిషత్తులోనేమో అథయదితే కర్మ విచికిత్సావావృత్త చికిత్సావా స్యాత్ యథాతే తేషు వర్తేధాః అని పరిష్కారం చెప్పబడుతుందిట. అంటే ఆ రెండిటి అర్థం కూడా ఒకటేట అమ్మ. ధర్మపరులు ఉత్తములు అయిన వారు ధర్మ విచికిత్స వచ్చినప్పుడు ఏం చేస్తారో దానినే ప్రమాణంగా తీసుకుని ఇతరులు కూడా చెయ్యాలి అని ఈ రెంటి యొక్క సారాంశం. అది ఇందాకేం చెప్పారు? ఏది చేయాలో ఏది చేయకూడదో తేల్చుకోలేకపోయినప్పుడు ఏం చేయాలట? ఎవరైతే ఉత్తములు ధర్మపరులు అయిన వారు ఏం చేస్తారో దాన్నే ప్రమాణంగా తీసుకుని, ఇహ ఈ సందేహం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తే దాన్ని ప్రమాణంగా తీసుకుని అనుసరించాలి అని భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ కూడా చెప్పారు అన్నట్లుగా. అయితే త్రిమూర్తులలో ఒకడు స్థితికారకుడు, పోషకకారకుడు, దేవదేవుడు అయినటువంటి విష్ణుమూర్తిని ప్రమాణంగా తీసుకుంటే ఆ విష్ణుమూర్తి తాను భక్తిని ముక్తిని పొందడం విషయంలో ఏం చేశాడో మనము దాన్ని ఆచరించి తరించాలి అన్నట్లుగా. శివుని పాదాలను చూచి తరించాలని చెప్పి విష్ణుమూర్తి వరాహ రూపమెత్తి ఎన్నో శ్రమలు పడడానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి ఆ విష్ణుమూర్తిని మనం కూడా అనుసరించి శివ పాదాలను భజించాలి. అవి సామాన్యమైన పాదాలని అనుకోకూడదు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులనే దివ్య ఔషధాలకు పంట పొలం లాంటివి అని గుర్తుండాలి. అందుకని భూదేవిని శ్రీదేవిని భార్యలుగా కలిగిన శ్రీ మహావిష్ణువు కూడా ఆ పాదాలను దర్శించి తరించడానికి వరాహ రూపమును ఎత్తాడు. కాబట్టి మనం ఇంకా ఆలోచించవలసిన పని లేదు. ఆ విష్ణుమూర్తిలాగా కష్టపడి ఫలాన్ని పొంది తరించాలి అని ఆదిశంకరుల సలహా. అంటే ఇందాక చెప్పుకోలే అసలు ఎట్లా ఏం ఆచరించాలి, ఏ పద్ధతిని అనుసరించాలి, ఏం చేయాలి అనేటువంటి ధర్మ సందేహంలో ఆ యొక్క శివుని పాద సన్నిధి అనేటువంటి నిధిని పొందడం ఎట్లా ఇక్కడ విషయం అయితే అనేటువంటి ధర్మ సందేహం కలిగినప్పుడు ఏ రీతిగా అయితే వీళ్ళు ఎవరు చెప్పారు? ధర్మపరులు
ధర్మపరులు ఉత్తములు అయినటువంటి వాళ్ళు అలా ఏమి ఆచరిస్తారో దానినే ప్రమాణంగా తీసుకుని ఇతరులం కూడా చేయాలి అని చెప్పినట్లుగానే శ్రీ మహావిష్ణువు శ్రీదేవిని భూదేవిని భార్యలుగా కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ యొక్క శివపాదములను దర్శించడానికి తరించడానికి వరాహ రూపముని ఎత్తాడు. కాబట్టి ఆయన సత్ఫలితాన్ని పొందినాడు కదా, మనం ఇంకా ఆలోచించక్కర్లా. ఆ విష్ణుమూర్తిలాగా మనం కూడా కష్టపడి ఫలాన్ని పొంది తరించాలి, ఆయన అనుసరించిన మార్గంలోనే మనము వెళ్ళాలి అన్నట్లుగా. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. आशापाशक्लेशदुर्वासनादि भेदोद्युक्तैर्दिव्यगन्धैरमन्दैः आशाशाटीकस्य पादारविन्दं चेतः पेटीं वासितां मे तनोतु. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దిగంబరుడగు పరమేశ్వరుని యొక్క పాదపద్మం నా మనఃపేటిక ఎందుగల ఆశాపాశములు పంచక్లేశములు మొదలగు దుర్వాసనలను అణిచి దివ్యమైన సువాసనలతో నింపుగాక అని. పాయసం ఎంత మధురంగా ఎంత రుచిగా ఉన్నా అది ఉన్న పాత్ర కనుక మకిలిగా ఉందనుకో, అంటే మురికిగానో అపరిశుభ్రంగానో అట్లా ఉందనుకో, ఆ పాయసం త్రాగినందువల్ల ఏమొస్తుంది? అప్పుడు అనారోగ్యమే వస్తుంది, కానీ ఆనందం కలుగుతుందా? కలగదు. అలాగే హృదయం నిండా దుష్ట సంస్కార దుర్వాసనలు ఆశాపాసాది క్లేశాలు నిండి ఉంటే మునీశ్వరులకైనా ముక్తి రాదు. ముందు ప్రక్షాళన కావలసినవి ఇవి గాని బాహ్యాంగ శుద్ధి కాదు నాయన. ఈ దుష్ట సంస్కార దుర్వాసనలను సమూలంగా పోగొట్టి సుసంస్కార సువాసనలతో హృదయం నింపబడాలి అంటే ఆ హృదయంలో దుర్వాసనలను పోగొట్టగల సామర్థ్యం ఉన్న పవిత్రమైన పరిమళాలను వెదజల్లే వస్తువు ఏదైనా ఉంచాలి. అది అర్థమైందా? శంకరులు శీఘ్రమే ఆచరణయోగ్యమైనటువంటి ఒక సలహా ఇస్తున్నారుట అమ్మ. ఏమని అంటే, హృదయమనే పెట్టెలో దిక్కులే వస్త్రాలుగా కలిగిన పరమేశ్వరుని యొక్క పాదార విందాన్ని ఎడబాయకుండా ఉండేటట్లు చూడమంటున్నారు. అది విడిచిపెట్టకుండా అన్నమాట. శివ పాద పద్మం నుండి వచ్చే పవిత్ర పరిమళాలు దుష్ట సంస్కార దుర్వాసనలను దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి. దిక్కులే వస్త్రాలైన పరమేశ్వరుని యొక్క పాద పరిమళాలు కూడా దిక్కుల వరకు విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కదా. అందువలన హృదయపేటిక ఎంత పెద్దదైనా దుష్ట సంస్కార దుర్వాసనలు ఎంత దట్టంగా దీట్టంగా కట్టుదిట్టంగా విస్తరించి ఉన్నా ఏమీ పర్వాలేదు. శివ పాదపద్మ పరిమళాలు వాటిని ప్రక్షాళన చేయగలవు అనే అంతరార్థమును కూడా గ్రహించాలి అని. అది ఎట్లాగైతే పాయసం పాత్ర మకిలిగా ఉంటే పాయసం కూడా ఎలా దాని వలన ఉపయోగం లేకుండా ఇంకా అది అహితాన్నే కలిగిస్తుంది కదా. ఆ రీతిగా హృదయం నిండా దుష్ట సంస్కార దుర్వాసనలు ఆశాపాసాది క్లేశాలు ఉంటే ముక్తి రాదు. అందుకని ముందు హృదయం అనేది చక్కగా శుద్ధిగా పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి అట్లా పరిశుభ్రమైనటువంటి హృదయంలో పరమేశ్వరుని పాదార విందాన్ని ఎడబాయకుండా చూస్తే, విడవకుండా చూస్తే కనుక ఆ యొక్క శివ పాద పద్మం నుండి వచ్చే పవిత్ర పరిమళాలు ఈ దుష్ట సంస్కార దుర్వాసనలన్నీ కూడా దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి. అందువల్ల హృదయపేటిక ఎంత దుష్ట సంస్కారాలు దుర్వాసనలు దట్టంగా దిట్టంగా కట్టుదిట్టంగా విస్తరించి ఉన్నా కూడా ఏమీ పర్వాలేదు. ఎందుకంటే హృదయ ఇప్పుడు
అట్టా అంటే మనకు డౌట్ వస్తుంది. ఏమిటి అంటే అసలు హృదయం తిన్నంగా ఉంటేనే కదా ఆయన పాదపద్మాలు వచ్చి మనలో నిలిచేది కదా. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే నిజమే, మన హృదయం చక్కగా అంతఃశుద్ధి అంటే సమస్తమైనటువంటి అంతరేంద్రియ నిగ్రహం అంటారు చూడు, మన చిత్తం చాలా శుద్ధిగా పరిశుభ్రంగా ఎటువంటి వికారాలకు లోబడకుండా నిగ్రహంగా అట్లా ఉంటేనే ఆ పరమేశ్వరుని పాదాలు మన హృదయంలో కొలువై ఉంటాయి. కానీ మనకి కొన్ని ప్రభావాల రీత్యా, కొన్ని పరిస్థితుల రీత్యా కొన్ని కొన్ని మరి దుర్వాసనలు వచ్చేసేయచ్చు, లేదు రానా వద్దా అన్నట్లుగా కూడా కొన్ని మనకి జరుగుతూ ఉంటాయి. మన సాధన దశలో కానీ మనం లౌకికులం కదా, సమాజంలో మనం ఇహంలో ఉండి పరాన్ని సాధించుకునే ప్రయత్నం చేసే వాళ్ళకి సహజంగా అవన్నీ కొంచెం ఆటుపోటుల్లాగా వస్తూ ఉన్నా మనం భయపడక్కర్లేదు. ఎప్పుడు ఎప్పుడు అంటే ఆ శివ పాద పద్మాలని మనం క్షణం కూడా విడవకుండా సంపూర్ణంగా దృష్టి అంతా కూడా ఆ యొక్క హృదయంలో కొలువై ఉన్నటువంటి ఆ భగవంతుని ఎడలే మనం ఏకాగ్ర మనస్కులమైతే ఈ దుష్ట సంస్కార దుర్వాసనలు ఎంత దట్టంగా కట్టుదిట్టంగా విస్తరించి ఉన్నా కూడా అవి ఏమీ చేయలేవు, తాకలేవు. ఎందుకంటే శివ పాద పద్మ పరిమళాలు వాటిని ప్రక్షాళన చేయగలవు. అవి దుష్టంగా ఒక ఆలోచన వచ్చినా కానీ ఠక్ మనే ఆగిపోతుంది. ఎందుకు అక్కడి దాకా వచ్చి ఆగిపోతుంది, మనల్ని తాకలేదు. ఎందుకంటే అక్కడ మన మనస్సులో శివ పాద పద్మాలు అనే కాదు, భగవంతుడు మన ఇష్టదేవతవి, మన సద్గురువువి పాద పద్మాలు మన మనస్సులో మనం కనుక చక్కగా వాటిని ప్రతిష్ఠించుకుంటే ఏ దుష్ట సంస్కారం వచ్చి అపరిశుభ్రం చేయాలి హృదయాన్ని అని ప్రయత్నం చేసినా దాని ప్రయత్నం ఫలించదు. ఎందుకు అంటే శివ పాద పద్మ పరిమళాలు, ఆ హృదయ కమలం నుంచి ఆ పరిమళాలు, ఆ భగవత్ సంబంధితమైనటువంటి పరిమళాలు, ఆ వచ్చేటువంటి ఆ వాసనలని కూడా, దుర్వాసనలని, దుస్సాంగత్యాలని, దురాలోచనల్ని కూడా ప్రక్షాళన చేసి మంచిగా ఇంకా మంచిగా రూపుదిద్ది మనల్ని అనుగ్రహిస్తాడు అన్నట్లుగా అటువంటి అంతరార్థం కూడా ఇక్కడ మనం గ్రహించాలి. చాలాసేపు మాట్లాడుతున్నానా? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళదామా? కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం దుర్వేంగితజ్జమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓ వృషభవాహన, బాణవేగమున బోవుచు చిత్రగతులు కలిగి కళ్యాణి అయి ధ్రువలక్షణములు కలిగి పరేంగిత మెరింగి వర్తించున మనస్సను గుర్రమునెక్కి హాయిగా స్వారీ చేయుము తండ్రి. అది ఎప్పుడు అందరూ దేవుణ్ణి ఏది కావాలని కోరి పొందేవారే కానీ ఏదో కావాలి అని చెప్పి దేవుణ్ణి కోరి పొందేవారే కానీ దేవుడికి పనికొచ్చేది ఏమన్నా ఇస్తే బాగుంటుందనే ఆలోచన వస్తుందా? సాధారణంగా ఎక్కువగా రాదు కదా. అథవా వచ్చినా ఎలా అమలు చేయాలో తెలియదు అంటారా పోనీ? ఎందుకంటే మనం ఒప్పుకోం కదా. అయితే ఆయనకు మనం ఇచ్చేపాటి వాళ్ళమా? అయినా విశ్వ సామ్రాజ్య సార్వభౌముడైన ఆయనకు ఇవ్వగలిగేది మన దగ్గర ఏముంటుంది అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ శంకర భగవత్పాదుల వారు ధైర్యం చేసి ఎంతో భక్తితో, వినయంతో, చనువుతో శివుడిని అడుగుతాను, ఇచ్చేదాన్ని స్వీకరించేటట్లుగా ఒప్పించారు. ఏమిటి ఆయన ఏమని అడిగారుట? శంకర భగవత్పాదుల వారు ఏం అభ్యర్థన చేశారో చూద్దాం. విశ్వేశ్వర, అవడానికి నీవు విశ్వ సామ్రాజ్యాధినేతవే,
విశ్వంలో ఎక్కడికైనా ఎప్పుడైనా ఆలస్యం లేకుండా వెంటనే వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలవయ్యా? ఎద్దు ఉన్నది కదా అంటే అదేమెద్దయ్యా, ఎప్పటి కాలం నాటిది, ముసలిదైపోలేదు. అదే నిన్నెక్కించుకుని త్రిప్పుతుంది. ఇదిగో, చిన్నవాళ్ళమైనా నేను చెప్పే మాట విని నీవు ఆ ఎద్దు గురించి మర్చిపో. అసలు ఎద్దు వాహనం ఏమిటయ్యా నాయన? విష్ణువు లాంటి సాటి వాళ్ళని చూసైనా నేర్చుకోవయ్యా. ఎద్దు కంటే గుర్రం 1000 విధాల నయం కదా. దాన్ని మించి పరిగెత్తే సాధు మృగం ఏది చెప్పు? అది. అయితే దాన్ని ఎక్కడ తెద్దాం అని ఎదురు ప్రశ్న వేస్తావా? వేయమోకు. నా దగ్గర సిద్ధంగా ఉంది. అదేమిటి? ఏమిటమ్మా చెప్పండి మీరంతా? అదేమిటది? మన మనస్సు. నా మనస్సు అనే గుర్రం. దీనినెక్కి నీవు వెంటనే వెళ్ళాల్సిన ప్రదేశాలకు వెళ్ళి పనులన్నీ చక్కబెట్టుకో. పంచకళ్యాణి వంటి మంచి జాతి గుర్రానికి 5 శుభలక్షణాలు ఉంటాయి. నా మనస్సు కూడా మంగళకరమైన లక్షణాలు 5 ఉన్నాయి. ఏమిటవో తెలుసా? మంచిని వినడం, చూడడం, మంచివి తినడం, మంచి వాటిని స్పృశించటం, మంచి వాటిని ఆఘ్రాణించటం, వాసన చూడటం అన్నమాట, వంటివి. గుర్రానికి యజమాని మనస్సు తెలిసి ఉండాలి కదా అంటావేమో. ఒక్క నువ్వేమిటి, అందరి మనస్సులను తెలిసి నడుచుకుంటుంది. నువ్వంటే ఇంకా ఎంతో భక్తి గౌరవం కలిగినది. నువ్వు చెప్పినట్లల్లా నడుచుకుంటుంది. నా మనస్సు గుర్రం కన్నా వేగంగా, గాలి కన్నా కూడా వేగంగా పరిగెడుతుంది. ధ్రువం అనే మంచి సుడి ఉంది. గుర్రం దోషరహితంగా ఉండాలి కదా అంటావేమో. నా మనస్సు పాపరహితమై శుభలక్షణాలను కలిగి ఉన్నది స్వామి. సాయిరాం. నీ పరమైన భక్తి విషయంలో మంచి స్థైర్యము, విశ్వాసము, పట్టుదల కలిగినదే ఈ గుర్రం. మరి ఇంకెందుకు ఆలస్యం? నా మనస్సనే గుర్రంగా స్వీకరించి, నా మనస్సునే గుర్రంగా స్వీకరించి నీ పనులన్నీ వేగవంతంగా చక్కబెట్టుకో. ఆ ముసలి ఎద్దుని వదిలిపెట్టు. నా మనస్సనే గుర్రం ఎక్కు. హాయిగా వదలకుండా నిత్యం నా మనస్సులోనే నీవు విహరించు స్వామి అని. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా. అంటే మన మనస్సు అనే గుర్రాన్ని చక్కగా ఉపయోగించుకో. ఆ ఎద్దు వాహనం ఎందుకయ్యా నీకు అని చెప్పి ఎంతో మంచి శుభలక్షణాలు ఉంది. మంచి గుర్రానికి ఏ విధంగా అయితే ధ్రువం అనే సుడి వగైరా ఉంటాయో అవన్నీ నా మనస్సు అనే గుర్రానికి కూడా ఉన్నాయి. చక్కగా దీన్నెక్కి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు, విహరించు అని చెప్పి. అది చాలా అద్భుతంగా ఉంది కదా. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణ కృష్ణ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. శుభం భవతు.